హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ప్రధానంగా 4 సూత్రాలు పాటిస్తే మనం సక్సెస్ అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, సో ముందుగా మన దేశంలో ఆచార్య చాణక్యుడు గురించి మనం తెలుసుకుందాం. మన దేశ ప్రజలు ఆచార్య చాణక్యుడు గారిని నీతి శాస్త్రాన్ని ఫాలో అవుతారు. ఆచార్య చాణక్యుడు గారు గురించి చాలామందికి తెలుసు. ఈయన గొప్ప పండితుడు మాత్రమే కాదు, గొప్ప రాజకీయవేత్త, అలాగే తత్వవేత్త కూడా. అన్ని విషయాలపై కూడా చాలా మంచి పట్టున్న వ్యక్తి ఆచార్య చాణక్యుడు గారు. ఈయన నీతి శాస్త్రం పుస్తకాన్ని రచించి ఆ పుస్తకంలో మనుషులు ఉపయోగపడే అనేక అంశాల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా మనిషికి మధ్య బంధాలు, బంధుత్వాలు, విజయం, అపజయం, గెలుపు, ఓటమి, భార్యాభర్తల మధ్య అనుబంధం, ఇలా అనేక విషయాలు గురించి నీతి శాస్త్రంలో ఆచార్య చాణక్యుడు గారు చాలా నియమాలు తెలిపారు. ఒక మనిషి జీవితంలో చాలా ఉన్నతంగా జీవించాలన్నా, మంచి స్థాయిలో ఉండాలన్నా కూడా తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలని ఆచార్య చాణక్యుడు గారు తెలిపారు. అయితే మన జీవితంలో ఒక మనిషి గెలుపు సాధించాలి అంటే ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సో మనందరికీ తెలుసు, కాలం చాలా విలువైనది. ఎటువంటి సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా ఉంటే మనం చాలా ప్రాబ్లంలో పడతాం. కాబట్టి మన సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకొని వాళ్ళ జీవితంలో విజయం సాధిస్తారు. సమయాన్ని వృధా చేయడం అంటే మిమ్మల్ని మీరు వెనక్కి నట్టినట్టే అంటూ ఆచార్య చాణక్యుడు గారు తెలిపారు. మీరు ఎవరితో సావాసం చేస్తారో మీ జీవితం అదే ఉంటుంది. ఒక వ్యక్తిని చెడ్డవారి సావాసం దిగజారేలా చేస్తుంటే, అదేవిధంగా మంచివారితో సావాసం తెలివిని కూడా పెంచుతుంది. కాబట్టి నీతి శాస్త్రంలో ఆచార్య చాణక్యుడు గారు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే, మీ చేతిలో ఉన్న మీ ప్రణాళికల గురించి కానీ, మీ డబ్బుల గురించి కానీ, మీ బలహీనతల గురించి కానీ ఎవ్వరికీ చెప్పకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి మనం ఈ విషయాలని దృష్టిలో పెట్టుకొని మనం ఉండాలి మన జీవితంలో. నీ జీవితానికి ఇవి దిగజేరేలా చేస్తాయని ఆచార్య చాణక్యుడు గారు నీతి శాస్త్రంలో తెలిపారు. కాబట్టి ఇవి చాలా ముఖ్యమైన విషయాలుగా మనం ఉపయోగపడతాయని, మీ అందరికీ ఉపయోగపడతాయని ఈ వీడియో చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ఫ్రెండ్స్.